అందరికీ నమస్కారం. మొన్న చూశారు, మీరు అందరూ కూడా విన్నారు. కేంద్ర ప్రభుత్వంలో జిఎస్టీ వల్ల అనేకమైనటువంటి వస్తువులు కావచ్చు, తినుబండారాలు కావచ్చు, కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, అట్లాగే వైద్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ సామాన్య మానవులకి ఎక్కువగా ఉన్నాయనేటువంటి ఆలోచనతో తక్కువ చేయాలనేటువంటి రూపకల్పన చేసింది నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. గతంలో మీరు చూస్తే 4 స్లాబ్లు ఉండేటివి. 5, 12 అలాగే 18, 28% ఈ యొక్క జిఎస్టీ పన్ను విధానం ఉండేది. దాన్ని ఇవాళ 2 స్లాబులకి కుదించడం జరిగింది. అంటే 5% అలాగే 18%. అంటే ఈ విధంగా పన్నును తగ్గిస్తే ప్రజలకి ఇబ్బందులు లేకుండా వస్తువులు కొనుగోలు చేసేదానికి కానీ, వైద్యంలో ఉండేటువంటి వెసులుబాటు కానీ అన్నీ కూడా జరుగుతాయనేటువంటి ఆలోచనతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిర్మలా సీతారామన్ గారు అనేక విధాలుగా ఆలోచన చేసి ఈ యొక్క విషయంలో ముందుకు వెళ్ళాలన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. దాంట్లో కొన్ని ఏమేమి తగ్గాయి అన్నటువంటి విషయానికి వస్తే, ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి బీమా మీద ఇంతకుముందు మనకు జిఎస్టీ ఉండేది. ఎవరైనా బీమా చేసుకోవాలి అంటే ముఖ్యంగా మిడిల్ క్లాస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా బీమా చేసుకుంటే వాళ్ళ మీద జిఎస్టీ పడేది. ఇప్పుడు ఆ జిఎస్టీని 0% చేసి ఏదైతే జీవిత బీమా ఉందో, అట్లాగే ఆరోగ్య బీమా ఉందో, అలాగే హెల్త్ బీమా ఉందో, వీటన్నిటినీ కూడాను 0% తగ్గించి ఇవాళ వెసులుబాటుకు తీసుకొచ్చింది మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మన ఎవరైతే నిర్మలా సీతారామన్ గారు ఉన్నారో, ఫైనాన్స్ మంత్రి, సెంట్రల్కి సంబంధించి ఆయన ఆలోచన చేసి ఈ యొక్క విధానాన్ని తీసుకొచ్చారన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంకా విద్య చూస్తే చాలా భారం అయిపోతూ ఉంది. ఇవాళ స్టేట్ గవర్నమెంట్లో అనేకమైనటువంటి అమ్మకు వందనం ఇచ్చినా కూడా ఇంకా కూడా సరిపోవడం లేదు. పిల్లలకి కావాల్సినటువంటి పుస్తకాల విషయంలో కానీ ఇబ్బంది పడుతున్నారనేటువంటి దాన్ని ఆలోచన చేసి గతంలో నోట్ పుస్తకాల మీద కానీ, అట్లాగే ఏదైతే పెన్సిల్ని చెక్కేటువంటి మెండర్ కానీ, లేదా పిల్లలు చదువుకునేటువంటి మ్యాప్లు కానీ, వీటి మీద అంతా కూడా జిఎస్టీ ఉండేది. దానికి కూడా ఇవాళ 18% ఉంటే దాన్ని ఇవాళ 5%కి తీసుకొచ్చి పిల్లలకి అందరికీ కూడాను వెసులుబాటు కల్పించేదానికి శ్రీకారం చుట్టింది ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. పోతే అట్లాగే వైద్య విషయాల్లోకి వస్తే అనేకమైనటువంటి లైఫ్ సేఫ్ డ్రగ్స్ మీద ఇవాళ ఉన్నటువంటి జిఎస్టీని తగ్గిస్తూ మరి పేదలకు అందుబాటులో తీసుకొచ్చింది ఈ యొక్క ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా కొన్ని ఐటమ్స్ తీసుకుంటే డైపర్స్, అటు ముసలి వాళ్ళకు కావచ్చు, ఇటు పిల్లలకు కావచ్చు, ఎక్కువగా వాడేటువంటి ఈ డైపర్స్ని కూడాను దాని మీద కూడా జిఎస్టీని తగ్గించాలనేటువంటివి ఆలోచన చేయడం కానీ, అదేవిధంగా జ్వరమని ఏదైతే జ్వరం వస్తే మనం చూసుకుంటామో దాని గురించి కానీ, అట్లాగే ఆక్సిజన్ కిట్స్ వాటి మీద వెసులుబాటు తీసుకొచ్చేదానికి కానీ, అట్లాగే ఏదైతే మిగతా విషయాలైతే కొన్ని ఔషధాల మీద అయితే చాలా వరకు తక్కువ రేట్లకు తీసుకొచ్చేదానికి ఈ యొక్క జిఎస్టీ తగ్గించిన దాని వల్ల దోహదపడింది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే నిత్యావసర వస్తువులు ఇవాళ చూస్తూ ఉన్నాం. అనేక నిత్యావసర వస్తువుల మీద మనకు జిఎస్టీ వల్ల చాలా ఎక్కువ శాతం మనం డబ్బులు చెల్లించవలసి వస్తూ ఉంది. దీన్ని చూసినటువంటి
నరేంద్ర మోడీ గారు కానీ లేకపోతే సీతారామన్ గారు కానీ ఏదైనా సరే మనం పేదలకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోటి ఏదైతే మనం హాస్పిటల్కి ఉపయోగపడేది కానీ లేదా నిరంతరం పిల్లలు తినేటువంటి బ్రెడ్, చపాతీ, భుజియా, అట్లాగే అనేకమైనటువంటి అంటే భుజియా కావచ్చు, మిక్చర్ కావచ్చు, అట్లాగే నెయ్యి, పాలు, మజ్జిగ, మరి అట్లాగే పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి వాటిని కూడాను దీంట్లోకి తీసుకొని వచ్చి జిఎస్టీని తగ్గించి ఇవాళ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇలా చూసుకొని పోతే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోటి రైతుల యొక్క ట్రాక్టర్ల రేట్లు కూడా తగ్గించాలంటే జిఎస్టీని తగ్గిస్తే తప్పకుండా రైతులకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతోటి జిఎస్టీని మరి 18% ఉన్నటువంటి జిఎస్టీని ఇవాళ 5% తీసుకొచ్చారు. అదే కాకుండా దానికి సంబంధించినటువంటి కల్టివేటర్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి అనుబంధమైనటువంటి పనిముట్లు కావచ్చు, వాటిని అన్నింటినీ కూడాను 18% నుంచి 5% తగ్గించి మన రైతులకు ఉపయోగపడే విధంగా ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే మైక్రో న్యూట్రన్స్ ఏదైతే దానికి సంబంధించినటువంటి ఎరువులు, డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించిన ఎరువులు కానీ అట్లాగే డ్రిప్కి సంబంధించినటువంటి పనిముట్లు కానీ వీటన్నిటికీ కూడా ఇవాళ వెసులుబాటు కలిగిందంటే 18% నుంచి ఇవాళ 5% కుదించినటువంటి ఘనత ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. పోతే ఆటో రంగం చూస్తూ ఉన్నాం. రకరకాలైనటువంటి ఇబ్బందులతో ఇవాళ ఎదుర్కొంటూ ఉన్నారు. ఒక పక్కేమో డీజిల్ రేటు పెరిగిందని, ఆయిల్ రేటు పెరిగిన దానివల్ల ప్రయాణానికి ఖర్చు ఎక్కువ అవుతూ ఉందని, దానివల్ల కొనుగోలు చేసేదానికి కూడా ఆటోలు కావచ్చు, లేకపోతే బైకులు కావచ్చు, చిన్న ట్రక్కులు కావచ్చు, వీటన్నిటినీ కూడా చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉందని చెప్పని దానికి కూడా వెసులుబాటు తీసుకురావాలని గతంలో 28% ఉన్నటువంటి ఈ జిఎస్టీని 18% తీసుకొచ్చినటువంటి ఘనత ఇవాళ కేంద్ర ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ విధంగా చిన్న బైకుల మీద కానీ దాదాపు 10 నుంచి 13,000 రూపాయలు ఇవాళ తగ్గుతూ ఉంది ఈ యొక్క పన్నును తగ్గించిన దానివల్ల. అదేవిధంగా చిన్న కార్లు అయితే ఏదైతే 30 లక్షల లోపల ఉన్నటువంటి కార్ల మీద అయితే దాదాపు 1,75,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ఇవాళ వెసులుబాటు ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదన్నటువంటి విషయాన్ని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇన్ని మంచి పనులు చేసేటువంటి ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడాను ప్రజల ప్రభుత్వం అని చెప్పినటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే ఈ యొక్క విషయంలో మనకు తెలుసు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని. అగ్రరాజ్యం అని చెప్పుకున్నటువంటి ఏదైతే అమెరికా ఉందో ఒక పక్క మనకు అనేక తారీఫ్లు వేస్తూ ఉంది, బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది, ఆర్థికంగా నువ్వు ఇక్కడ కొను అక్కడ కొను అని నిర్దేశిస్తూ ఉంది. అయినా కూడా సరే నరేంద్ర మోడీ గారు మన నాయకుడు అవన్నిటినీ కూడా లెక్క చేయకుండా మనకు ఎక్కడైతే చౌకగా దొరుకుతుందో మేము అక్కడ వ్యాపారం చేస్తామే, కానీ నువ్వు ఎక్కడైతే నువ్వు వైట్ హౌస్లో కూర్చొని నువ్వు చెప్పిన మాట వినేదానికి మేమేం నీ బంట్రోతులు కాదు అని చెప్పని ఇటువైపు ఉన్నటువంటి చైనా భుజం మీద చేయి వేసి, అటువైపు ఉన్నటువంటి రష్యా భుజం మీద ఇంకొక చేయి వేసి మైత్రిత్వం కలుపుకొని ఇవాళ అక్కడ వేసినటువంటి తారీఫులకు సంబంధించినటువంటి వాటిని అన్నింటినీ కూడాను ఇక్కడి నుంచి వ్యాపారం చేసి భారతదేశానికి ఎలాంటి ఇబ్బంది తీసుకురాకూడదనేటువంటి సంకల్పంతో వాళ్ళ నరేంద్ర మోడీ గారు ముందుకు వెళుతూ ఉన్నారన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సరే పండగలకు ముందు, ఈ దీపావళికి ముందు మనకు ఇన్ని అవకాశాలు ఇచ్చి ఇన్ని జిఎస్టీని తగ్గించి మరి ప్రజలకు అందుబాటులోకి అనేకమైనటువంటి సేవలు కావచ్చు, అదేవిధంగా అనేకమైనటువంటి వస్తువులు కావచ్చు, వీటన్నిటినీ కూడాను తక్కువ ధరలకు చేపట్టినటువంటి ఘనత చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి నేను ప్రత్యేకంగా నిర్మలా సీతారామన్ గారికి, అట్లాగే మనకున్నటువంటి చంద్రబాబు గారికి అయితేమి, పవన్ కళ్యాణ్ గారికి అయితేమి, మా మాధవ్ గారికి అయితేమి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను.